తన పుట్టుక బీఆర్ఎస్ లోనే చావు కూడా బీఆర్ఎస్ లోనే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. జీవితాంతం కేసీఆర్ బీఆర్ఎస్ తోనే ఉంటానని చాలాసార్లు చెప్పానన్నారు. పూటకో పార్టీ మారే వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. అటు హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ మాటలకు సమాధానం చెప్పలేక హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్ లోనే చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పుట్టకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపే ఉంటావో తెలియని నువ్వు నా గురించి మాట్లాడి. నైతికతకు నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు. నీకు నేను అందరు కూడా ఏమంటున్నారు, సిద్దిపేట చిల్లర రావనే కాడికి వచ్చిన పరిస్థితి ఉన్నది. రాజకీయంగా విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం అనేది చేతగాక, ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అఫెన్స్ అవుతుంది అన్నట్టుగా నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు, లేకపోతే నువ్వు ఆడుతున్న దొంగ నాటకాలని తెలియని కాదు హరీష్. నీ బ్లాక్మెయిల్ రాజకీయాలన్నీ, నీ యొక్క ఆలోచనలన్నీ తెలుసుకున్న కేసీఆర్ తన కుటుంబాన్ని దించుకున్నారు. ఇద్దరిని, కొడుకును బిడ్డని దించుకున్న పరిస్థితి. అప్పటి నుంచి నీది విచిత్రమైన ధోరణి వచ్చింది. ఏంది నేనెవరిని అనే పార్టీలో నేనెవరిని అనే స్థితి నుంచే కాంగ్రెస్కు రావాలని చూసినావు. మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ని చేసేవరకు ఇప్పుడు నీ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడ్డది. ఒకవైపు ఏమో రాజకీయ శూన్యత కనపడుతున్నది, ఇంకొక వైపు ఏమో రాజకీయ భవిష్యత్తు ఎట్లా అనే ఒక ఆలోచన. ఈ రెండింటి మధ్యన కొట్టుమిట్టాడుతున్న నీకు ఇలాంటి చిల్లర మాటలే వస్తాయి తప్పితే మరొకటి రావు. ఒకవైపు ఏమో బ్లాక్మెయిల్ చేసుకుంటూ బ్లాక్మెయిల్ రావుగా మారిపోయినావు. ఇప్పుడు సమాధానం చెప్పలేక చిల్లర మాటలతో